హలో దోస్తులందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావి గువ్వ. ఎలా ఉన్నారు దోస్తులు మీరందరూ? చాలా రోజుల తర్వాత మంచి సిరీస్ తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఈ సిరీస్ ఏంటో టైటిల్ చూస్తే మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో ఏంటంటే ఇంట్లో ఈమె ఆఫీస్ లో ఆమె పార్ట్ 1. దోస్తులు, ఈ రోజు మీరు చూడబోయే కథ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. కొన్ని పాత్రల పేర్లు మరియు సన్నివేశాలు గోప్యత కోసం మార్చబడ్డాయి. కుటుంబ బంధాలు, నమ్మకం మరియు జీవితంలో తీసుకునే నిర్ణయాల ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ కథ ఉద్దేశం. మరి ఇంకేది కాదు దోస్తులు, ఇక మన కథను ప్రారంభిద్దామా? టైం చాలా అవుతోంది. రాఘవ్ లేచాడో లేదో. కాఫీ వాసన వస్తే గానీ లేవరు. లేచారా? మీ దగ్గరికి వస్తున్నాను. కాఫీ వాసన అదిరిపోయిందే. నా సంధ్య వాసన ఇంకా ఇంకా అదిరిపోతుంది. ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. కాఫీ కన్నా ఇంత తీయగా ఉంటే ఎలాగే? కాఫీ ఎలా తాగను? పిల్లలు వస్తారు, ఇవ్వండి. నీ చేతి కాఫీ తాగితే బయట ఎక్కడ తాగాలనిపించట్లేదు. ముందు కాఫీ తాగి చెప్పండి ఎలా ఉందో. పొగిడింది చాలు. కాఫీ తాగమంటే ఎంతసేపు చూస్తారు? ఇంత అందం ముందు నిల్చుంటే మనసు నీ వైపు కాకపోతే కాఫీ వైపు ఎందుకు వెళ్తుంది? చాలు. ఇంతగా పొగిడితే నేను రోజంతా పని చేసుకోలేను. డాడీ, డాడీ రోజు త్వరగా వస్తావా? వస్తాను బంగారు తల్లి. డాడీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొస్తావా? షూర్, తప్పకుండా తీసుకొస్తాను. రోజు ఐస్ క్రీమ్స్ తింటే పళ్ళు పుచ్చిపోవు. మమ్మీ అలాగే అంటుంది డాడీ. నువ్వు తప్పకుండా తీసుకురావాలి, లేకపోతే నేను నీతో మాట్లాడను. అయితే నీకోసం 2 ఐస్ క్రీమ్స్ తీసుకురావాల్సిందే. మరి నాకు? నా బంగారు తల్లికి కూడా 2 తెస్తాను. స్కూల్ కి రెడీ అయ్యారా? రెడీ అయ్యాం డాడీ. పదండి, మళ్ళీ స్కూల్ బస్ మిస్ అవుతుంది. బాయ్ డాడీ. బాయ్ మమ్మీ. బాయ్ బేటా, జాగ్రత్తగా వెళ్ళండి. డాడీ, ఐస్ క్రీమ్ మర్చిపోవద్దు. సరే బేటా, ఖచ్చితంగా తెస్తాను, ప్రామిస్. త్వరగా వచ్చేయండి డాడీ. ఓకే. రోజు చాలా లేట్ గా వస్తున్నారండి. ఈ రోజు నిజంగానే త్వరగా వచ్చేయండి. నేను పిల్లలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. పిల్లల కోసం కాకపోయినా నీ కోసమైనా త్వరగా వచ్చేస్తాను, ఓకేనా? చక్కెర లేమని పంపి గంట అవుతుంది. సాయిలో చక్కెర వేసుకున్నామంటే ఎరాడు అగరాడు. అంతసేపు వాకింగ్ అన్న చేద్దాం, అటు ఇటు. నడిచి నడిచి కాళ్ళు అరుగుతున్నాయి, పాడి పాడి గొంత అరుగుతుంది. ఇక రాడు అగరాడు. ఓరి బుచ్చయ్య, ఎంతసేపు రా నీ చక్కెర పాడుగాను. బయటకు పోయి చూస్తా, అత్తాండో లేదో. ఏడొచ్చి పాడైతాండు, కనబడతాను లేడు కదా. నడు నడుతుందా, నడు. మంచిగా ఎగిలిస్తాను గాని ఎంతసేపా ఇప్పుడు అచ్చుడు. నడు, నీ ఎగిలిచ్చుడు పాడుగాను. రోడ్డు మీద నుంచి ఎగిలిస్తాండు. సాయ పెట్టి మరిగి మరిగి ఎంతసేపు అవుతుంది. చక్కెర ఏమంటే ఇప్పుడు తెచ్చుడు. నిన్ననే చెప్తా అయిపోగానే మొత్తం అయిపోయినాక చెప్తావా? నిన్న నాకు గుర్తుండి పాడైతా కదా. చక్కెర వారిద్దామని డబ్బా తీసుకొస్తే లేనే దాంట్లో. అయిందా సాయి? అయింది. చక్కెర ఏం సాయ పట్టుకురమ్మంటావా? అద్దు, చక్కెర వేసుకొని కలుపుకరా. అయ్యో, మంచిగా ఎగిలిస్తాను. ఇవాళ పేపర్లు ఏమొచ్చిందో, భార్యకి కోపం వచ్చి బండతోటి బాధిందా, పిల్లంకి పిచ్చిలేసి పచ్చి పులుసులో విషం కలిపిందా. అమ్మో, ఈ పేపర్ ఎన్న వాడేయాలి. ఆయనతో దీని కోపం వస్తే ఇవన్నీ చదువుతుంది, చదివి చేసినా ఎత్తది. ఆయన ఆయన చాయ్ చాయ్ అయింది, గీత పడైంది. అవ్వో, నోరు మూసుకొని తాగింది నయ్యం. మళ్ళీ ఏమన్నా అంటే ఏం చెప్తుందో ఏమో. ఏమి లేదే, ఇంత మంచిగా సాయ నీకు ఎట్లా చేయొచ్చు అని ఆలోచిస్తాన్నా. అది నాకే స్పెషల్, ఓలగే రాదు. రెండు మిరపకాయ బజ్జీలు తింటావా? నువ్వేం తింటావు? అలా కారం అంటావు, మంట అంటావు, మోషన్స్ అంటావు. ఏమైందయ్యా, సాయి తాగినావా? తాగినా. ఇప్పుడు తాగినావా? తాగిన్నే, అయిపోయింది. నీ సాయపాడుగాను. ఏమైంది? నువ్వు పెట్టి నన్ను సాయపాడుగానంటావు. నీకేందేమని చెప్పినా ఏం తెచ్చి మునిగినావు? చక్కెర తెమ్మన్నావు కానీ చక్కెర తెచ్చి మునిగినా.
చక్కెర కాదు నువ్వు తెచ్చింది. సాయ్ ఎట్లా పడైంది? ఉప్పు తెచ్చినావు, మొత్తం ఉప్పు ఉప్పు పాడైంది సాయ్. నేను ఎందుకు ఇట్లా అయిందా అనుకుంటానా. ఏడిపోయి తెచ్చినావు? ఏడ తెచ్చినావు? డీమార్టులనే అన్ని డ్రమ్ములలో పోసిండ్రు. అంకేం పుట్టింది? ఉప్పు కూడా డ్రమ్లో పోసి మునిగిందా? తెల్లగుంటే చక్కెర అనుకున్నా. థూ నీ అమ్మ. పొద్దుగా లేచి ఇంత బజ్జీలు తినుకుంటే సాయి తాగుదామంటే సాయి కూడా తాగనీయవు. పోనాడు, పోయి చక్కెర బెల్లం అన్ని తీయటి ఏమేమి ఉంటావు అన్ని పట్టుకురా పోనాడు. ఈ రోజు ఐస్ క్రీమ్ తీసుకెళ్ళాలి, అస్సలు మర్చిపోవద్దు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇంకా రాలేదా ఏంటి? మీటింగ్ లేట్ గా కండక్ట్ చేస్తాడేమో. సార్ కమ్ నిహారిక. తను మన టీంలో కొత్తగా జాయిన్ అయింది సార్, నిహారిక. హలో హాయ్ సార్. నిహారిక, తను రాఘవ్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేనేజర్ వచ్చేదాకా కూర్చోండి. థ్యాంక్ యూ సార్. హే హే రాఘవ్, వచ్చేసావా? ఏంట్రా ఇంత లేటు? మన మేనేజర్ రాకముందే వచ్చానా లేదా? ఈ రోజు కొత్త జూనియర్ వచ్చిందట. ఇక మీ ట్రైనింగ్ క్లాస్ మొదలైందన్నమాట. నిహారిక, హీ సురేష్, అవర్ టీమ్ లీడ్. హాయ్ సురేష్. సారీ, ఇక్కడే ఉన్నారా? నేను చూసుకోలేదు. నిహారిక మేడం, రాఘవ్ సార్తో పరిచయం అయిందా? మీకు ఆఫీస్లో ఏ డౌట్ ఉన్నా రాఘవ్ సార్ని అడగండి. మన ఆఫీస్లో ఓపికగా ఉండే వ్యక్తి రాఘవ్ గారే. హలో, ఇట్స్ మై డ్యూటీ టు ట్రైన్ అవర్ జూనియర్. అదే చెప్తున్నాను తెలుగులో. కానీ ఎక్కడికైనా వెళ్తే కాఫీ మాత్రం అందరికీ ఆర్డర్ పెట్టాలి, ఒక రాఘవ్ సార్కి మాత్రమే కాదు. ఏ ఏంట్రా ఇది? నడు. ఇడియట్. ఆ మాత్రం దానికి అంత సీరియస్ ఎందుకురా? గెట్ అవుట్. సారీ, ఏమనుకోవద్దు. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ సురేష్. సార్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ రాఘవ్, ఈ రోజు మళ్ళీ లేట్ అయిందా? ఎంత ప్రొద్దున లేచానో తెలుసా ఈరోజు? మా ఆవిడ కాఫీలో చక్కెర తక్కువైందట, గొడవ. కాఫీ మీరే పెడతారన్నమాట రోజు. ఓ షేట్, చెప్పేశానా? అన్ని ఇలాగే జరుగుతాయి. నన్ను మా ఆవిడ ఆడేసుకుంటుంది. హూసి? న్యూలీ జాయిన్ జూనియర్ సార్. ఓకే, వచ్చే నేమ్? నిహారిక సార్. ఈ ఆఫీస్ లో నాకు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, అన్ని హ్యాండ్ వాడే రాఘవ. నీకే డౌట్ ఉన్నా రాఘవ్ అని అడిగేసి. రాఘవ్, తనకి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే సార్. దిస్ ఈజ్ యువర్ సీట్. మురళి సార్ని చూస్తే అంత సీరియస్ గా లేరు కదా? అమ్మో, అతను ఇలాగే ఉంటాడు. మనం చాలా ఫనీ అనుకుంటామా? ఒక్కసారి సీరియస్ అయిందంటేనా చుక్కలు చూపిస్తాడు. పైకి చూసి ఎవరిని నమ్మొద్దు. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఈ ఆఫీస్ లో ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది. స్టార్ట్ చేయి. ఓ సారీ, వెల్కమ్. ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నా నంబర్ ఉంది కదా. హా, ఉంది. ఫస్ట్ డే కదా సార్, కొంచెం టెన్షన్ గా ఉంది. ఇట్స్ ఓకే, అందరికీ అలానే ఉంటుంది. మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది. మీరు ఫ్రెషరా? ఆ, ఐ మీన్ రీసెంట్ గా బీటెక్ పాస్డ్ అవుటా? ఆ, యా, ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్ లో ఇక్కడికి వచ్చాను. మీరు నన్ను మర్చిపోయారా సార్? ఏ కాలేజ్ నీది? అవికా కాలేజ్. నన్ను ఇంటర్వ్యూ చేసింది మీరే సార్. అవునా, నాకు అసలు గుర్తులేదే. మీరు నాకు గుర్తున్నారు సార్. ఎవ్రీ ఇయర్ చాలా మంది ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి. ఇది ఇక్కడ ఏం చూపించట్లేదు కదా సార్ సిస్టమ్ లో. వెయిట్, ఈ రోజే వచ్చావు కదా, కొంచెం టైం పడుతుంది. ఒక 5 minutes లో వస్తాను, ఓకే? అంతవరకు రిలాక్స్ అవ్వు. అందరికీ అలానే ఉంటుంది, నెమ్మదిగా నేర్చుకుంటారు, ఓకే? ఓకే సార్. అయినా ఇది రావాలే, ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు. ఈ సార్కి నేను గుర్తులేనా? కాలేజ్ లో అందరూ ఈ సార్ని ఎలా చూసారు? ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఇతను. అప్పుడు కూడా అందరం అలాగే అనుకున్నాము. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఏం సౌండ్ అది? హలో, సారీ సార్, ఇక్కడ పేపర్ సెట్ చేసుకుంటున్నాను. ఆఫీస్ కి ఎవరైనా ఇలాగే వస్తారా? మెళ్ళో దండ, చేతి నిండా గాజులు. ఏంటవి? ఆ పట్టిల శబ్దం. వాటి మీద కాదు, వర్క్ పైన ఫోకస్ చేయాలి. ఈ కంపెనీ రూల్స్ నీకు తెలీదా?
ఆఫీస్కి ఇలా క్యాజువల్ వేర్లో వస్తారా? నీకు ఫస్ట్ టైం కాబట్టి చెప్తున్నాను. యాజ్ ఎ ఫ్రెండ్, మన ఆఫీస్ అనే కాదు, ఏ ఆఫీస్కి వెళ్ళినా ఫార్మల్ వేర్లో రావాలి. సారీ సార్. నో సిడౌన్. ఒక ఫ్రెండ్లో చెప్తున్నానని చెప్పాను కదా. ఇలా వస్తే అందరూ నిన్ను చూసి కామెంట్ చేస్తారు. కామెంట్ చేయడం పక్కన పెట్టు. ఆఫీస్కి ఎప్పుడైనా సింపుల్గా ఫార్మల్ వేర్లో రావాలి. ఇలా నగలు గాజులు ఇలా వేసుకోవద్దు. ఓకే సార్. యాక్చువల్లీ అది ఇది అని కారణాలు చెప్పడం అవసరం లేదు. నీ మంచి కోరి చెప్తున్నాను. బయట చాలా కామెంట్స్ చేస్తారు. సాధ్యమైనంత వరకు ఫార్మల్ గానే వచ్చేసాయి. నాకు కొత్తగా పెళ్ళైంది సార్. అవునా? జస్ట్ 1 వీక్ అయింది అంతే. ఇవన్నీ ఫార్మాలిటీస్ ఇలాగే ఉంచుకోవాలి అన్నారు. ఓకే ఓకే. 16 పండుగ అయ్యేదాకా. ఓ సారీ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఈ హస్బెండ్ ఎక్కడ పనిచేస్తారు? తను సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ సార్, వేరే ఐటీ కంపెనీలో. గుడ్. మరి ఇప్పుడే రావాల్సిన అవసరం ఏంటి నువ్వు? ఇంకో 1 మంత్ టైం ఇచ్చేవాళ్ళం కదా. లేదు సార్, నాకు ఇంట్లో చాలా బోర్గా ఉంది. తను చాలా బిజీ. 1 వీక్ బోరా? ఇట్స్ ఓకే. రిలాక్స్. ఐల్ గెట్ బ్యాక్ ఇన్ 5 minutes. ఓకే? అదే సంగతి. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నన్నే చూశాడు సార్. నేనెందుకు గుర్తులేదబ్బా అనుకున్నాను. ఇలా దద్దమ్మల తయారైతే ఎవరు చూస్తారు? ఎవరు అనుకుని ఉంటాడు. ఇక్కడ ఎలాగో అత్తయ్య మావయ్య లేరు కదా. నిజంగా సార్ చెప్పింది కరెక్టే. ఇలా గంగిరెద్దులో తయారైతే అందరూ నన్నే చూస్తారు, కామెంట్స్ చేస్తారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇలా వస్తుందా? ఇంత ఆర్నమెంట్స్ వేసుకొని ఫార్మల్ వేర్లో రావాలి కదా. ఇవి తీసేసి బ్యాగ్ లో వేస్తాను. రే, ఏం సంగతిరా? దారి మళ్ళీ వచ్చావు? ఆపరా నీ చెత్త జోకులు. చెత్త జోక్సా? ఇంత మంచి జోక్స్ వేస్తాను. సరే గాని ఆ జూనియర్ ఎంప్లాయీ కొత్తగా వచ్చింది కదరా, ఆ హారిక కదా? నిహారిక అనుకుంటా. నిహారిక. ఇప్పుడే చేస్తున్నాను రా. 1 నిమిషం. 1 minute లో లోడ్ అవుతుంది. అదే తన సిస్టంలో ఏం లేదైతే ఫస్ట్ డే అయినా రిలాక్స్ అవ్వనివ్వరా. అంత తొందరగా ఎందుకు ఇప్పుడు? మురళి సార్ ఈ రోజు ఒక టాస్క్ కంప్లీట్ చేయమన్నారా. ఆ మురళి సార్కి ఏడ పని లేదు పాట లేదు. వెళ్ళానికి కాఫీ వేసుకుంటా కూర్చోక ఎందుకు వస్తాడో ఏమో ఆఫీస్కి. మెల్లగరా. ఇక్కడ ఏమైనా సీక్రెట్ రికార్డర్లు పెడితే నీ రోగం తిరుగుతుంది. ఏం చేస్తారా, మా అంటూ తీసి పారేస్తాడు. ఇంకా కంపెనీ లేవా ఈ భూమి మీద? కానీ వెళ్ళేటప్పుడు అయితే నిన్ను కూడా పట్టుకొని పోతారా. నువ్వు లేకుండా నేను ఉండలేను. అఫ్ కోర్స్ నేను లేకుండా నువ్వు కూడా ఉండలేవు అనుకో. నిన్ను తీసేస్తాడారా సార్? అస్సలు తీసేయడు. అప్పుడు నువ్వు చెప్పు, నా ఫ్రెండ్ గాడు ఉంటేనే నేను ఉంటాను, లేకపోతే ఉండనని. వచ్చినట్టు నన్ను ఉంచుకుంటాడు మళ్ళీ. కూర్చోరా. వెళ్ళాలిరా, వర్క్ ఉంది. నువ్వు గైడ్ చేయొచ్చు కదరా కొత్త ఆమెకి. చట్, నా పనులు నాకున్నాయి. నేను అస్సలు ఇట్లాంటివి ఎంకరేజ్ చెయ్య. మురళి సార్ నీకే చెప్తాడు కాబట్టి నువ్వే చూసుకో. పెళ్ళై వారం కూడా కాలేదట, అప్పుడే ఆఫీస్కి వచ్చిందా? ఆ మొగుడికైనా ఉండాలి కదరా, ఎట్లా పంపుతాడు అప్పుడే? అవన్నీ మనకెందుకురా. కాకపోతే ఇప్పుడు ఏది సరిగ్గా చేయకపోయినా మనకి తిట్టడానికి ఉండదు. కొత్తగా పెళ్ళైంది సార్ అంటుందేమో. కొత్తగా డెలివరీ అయినట్టు చెప్తావేంద్రా? పెళ్ళే కదా అయింది. ఏమో, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అయిందా? యా, డన్. కొత్తగా పెళ్ళైన నిహారిక, ఓ నిహారిక నిహారిక నిహారిక, కొత్తగా నీకే పెళ్ళైందా నిహారిక? జంప్ జంప్. డాడీ ఐస్ క్రీమ్స్ తెచ్చాక వెనిలా ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ నాది. నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్. అను చింటూ, మమ్మీ చాక్లెట్ ఐస్ క్రీమ్ నాకే. సరే నీకే. నాకు మమ్మీ. సరేరా, ముందు హోంవర్క్ రాయండి. పదండి. సరిగ్గా కూర్చో అను. నా కాలు నొప్పి పెడుతుంది మమ్మీ, నేను ఇలాగే కూర్చుంటాను. స్కూల్లో కూడా ఇలాగే మేనేజ్ చేస్తున్నావా? టీచర్ కొడుతుంది పెద్ద కట్టెతోటి. నువ్వు కూడా పెద్ద కట్టె పట్టుకొని కూర్చో మమ్మీ. అప్పుడు నువ్వేది చెప్తే అది వింటది. రాను రాను దీనికి గారాబం ఎక్కువ అయిపోతుంది. హోంవర్క్ ఇలా కూర్చొని రాస్తారు ఎవరైనా?
ఇది హోంవర్కే కదా మమ్మీ, క్లాస్ వర్క్ అయితే అలా రాయొద్దు. నీ మొహం. డాడీ ఎప్పుడు వస్తాడు మమ్మీ? 6:30 అవుతుంది. మీరు హోంవర్క్ రాసేసరికి వచ్చేస్తాడు. పాలు ఎవరక్కడ? సగం గ్లాస్ పాలు అక్కడే పెట్టేశారు. నేను తాగేశాను మమ్మీ, అన్నయ్యనే. చింటూ, మమ్మీ, డాడీ ఐస్ క్రీమ్ తెస్తాడు కదా, అందులో పాలు ఉంటాయి కదా, డబుల్ డబుల్ పాలు ఎందుకని? నీకు దెబ్బలు అవుతాయిరా. ఇలా చేసావనుకో డాడీని ఇంకోసారి ఐస్ క్రీమ్ తేవద్దని చెప్తాను. రేపటి నుంచి తాగుతాను మమ్మీ, ఈ రోజు వద్దు. సరే, హోంవర్క్ చేయండి. అను, స్లిప్ టెస్ట్ లో 10/10 వచ్చాయా? వెరీ గుడ్ తల్లి. మమ్మీ, నాకు కూడా 10/10. వెరీ గుడ్ బేటా. ఈ రోజు కూడా చకచక రాసేసి స్లిప్ టెస్ట్ అన్ని చదువుకోండి. రేపు మాకేం స్లిప్ టెస్ట్ లేవు మమ్మీ. మాకు కూడా రేపు గేమ్స్ పీరియడ్ ఉంటది మమ్మీ. మాకు డాడీ ఎప్పుడు వస్తాడు మమ్మీ? ఇంకా వస్తలేడు. మీకేం చెప్పాను నేను? హోంవర్క్స్ అయిపోయాక వస్తాడని చెప్పానా? హోంవర్క్స్ అయిపోయినా రాకపోతే? అన్నం తినేసేయాలి ఇద్దరు, మారం చేయకుండా. డాడీ వచ్చేస్తాడు. మై నేమ్ ఇస్ అను. మై మదర్స్ నేమ్ ఇస్ సంధ్య. షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్. మై ఫాదర్స్ నేమ్ ఇస్ రాఘవ్. హీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మై బ్రదర్ నేమ్ ఇస్ చింటు పిచ్చోడు. ఏయ్, మమ్మీ చూడు మమ్మీ, రోజు ఇలాగే చదువుతుంది. నీకు నాటకాలు ఎక్కువైపోయాయి. అన్నయ్యను అలా ఎవరైనా అంటారా? డాడీ దీన్ని బాగా గర్వం చేస్తున్నాడు మమ్మీ. ఆ జుట్టు పీకకు మమ్మీ. అంటావా ఇంకోసారి? అన్నయ్యకి సారీ చెప్పు. సారీ చింటు పిచ్చోడా. మమ్మీ చూడు మమ్మీ. మమ్మీ నాకు చపాతీ ఇంకా ఆమ్లెట్ కావాలి. నాకు చపాతీ ఆలు. ఏం చేస్తే అది తినాలి. నాకు అది నాకు ఇది అంటారా? ఇద్దరికి కొంచెం పొటాటో కొంచెం ఆమ్లెట్, రెండు తినాల్సిందే. సరే మమ్మీ. అరే, నేను నీకు పొటాటో ఇస్తా, నువ్వు నాకు ఆమ్లెట్ ఇయ్యు, సరేనా? సరే, మరి మమ్మీకి చెప్పకు. నేనే ఐడియా ఇచ్చి నేను ఎందుకు చెప్తారా మెంటలోడా? ఏమైంది? ఏం కాలేదు మమ్మీ. మీరు తినేదాకా నేను ఇక్కడే కూర్చుంటాను. నాటకాలు వేస్తే నాకు అన్ని తెలుస్తాయి. మమ్మీ, డాడీ ఎంతసేపటికి వస్తాడు? ఒకసారి కాల్ చేయి మమ్మీ. వస్తేలే, ఇప్పుడు బిజీగా ఉంటారు, డ్రైవింగ్ చేస్తూ ఉంటారేమో. ఫోన్ చేయడం ఎందుకు ఊరుకూరికి? అబ్బా ప్లీజ్ మమ్మీ, చీకటి అయిపోయింది, ఫోన్ చెయ్యు. నువ్వు కూడా మాతో పాటు తిను మమ్మీ. డాడీ వచ్చాక తింటాను. హలో సంధ్య. ఏమైందండి? ఈ రోజు త్వరగా వస్తానన్నారు. పిల్లలు మీకోసం వెయిట్ చేస్తున్నారు తినకుండా. తినమని చెప్పు, నాకు ఇక్కడ చాలా లేట్ అవుతుంది. ఈ రోజు కూడానా? ఏం చేయను సంధ్య, చాలా వర్క్ ఉంది. నువ్వు కూడా తినేసి, నేను ఇక్కడే ఏదో ఒకటి తింటాను. చపాతీ చేశానండి, వచ్చాక తిందాం ఇద్దరం. వద్దొద్దు, అంత లేటుగా తింటే ఒళ్ళొచ్చేస్తుంది. నువ్వు తినేసి, నేను శాండ్విచ్ అన్న ఏదైనా తింటాను. వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తేవడం మర్చిపోకండి, పిల్లలు దానికోసమే చూస్తున్నారు. ఆ, తెస్తాను తెస్తాను. బాయ్. డాడీ వచ్చేసరికి లేట్ అవుతుందట ఈ రోజు కూడా. నేను మీతో పాటే తింటాను. తిన్నాక మంచి మంచి స్టోరీస్ చెప్పుకుందాం. అప్పటికి డాడీ వచ్చేస్తాడు, ఓకేనా? డాడీ రాడు, నాకు తెలుసు. వస్తానన్నాడు బేటా, ఐస్ క్రీమ్ కూడా తెస్తానన్నాడు. సరే మమ్మీ. అబ్బా, అటు జరుగు, నాకు ప్లేస్ లేదు. నాకు కూడా లేదు. అల్లరి చేయకండి నాన్న. మమ్మీ నువ్వు స్టోరీ స్టార్ట్ చేయి, వాడు అట్లే ఆడతాడు. చింటూ, దగ్గరకు జరుగు, పడిపోతావు. ఏం కథ చెప్పాలి? అనగనగా ఒక రాజట. చాలా గొప్ప రాజు, మంచివాడు. మమ్మీ, రాజులు ఐస్ క్రీమ్స్ తింటారా? అప్పుడు ఐస్ క్రీమ్స్ అనేవి లేవు, ఓన్లీ పళ్ళు తినేవాళ్ళు, కూరగాయలు తినేవాళ్ళు అంతే. మరి చికెన్ మటన్? దీనికి ఎప్పుడు నాన్ వెజ్. నీకెప్పుడు వెజ్జే. అన్ని తినేవాళ్ళు. అప్పుడు రాజు వేటకు వెళ్ళేవాడు, పెద్ద పెద్ద యానిమల్స్ ని తీసుకొచ్చి తినేవాళ్ళు. మనం కూడా వేటకి వెళ్దామా మమ్మీ? ఇప్పుడు మనం యానిమల్స్ ని ఏం చేయడానికి వెళ్ళలేదు. అప్పట్లో అలా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వెళ్తే తీసుకెళ్లి జైల్లో వేస్తారు. యానిమల్స్ ని హింసించొద్దు. మరి చికెన్ మటన్ తింటాం కదా మమ్మీ, పాపం వాటికి ఏం కదా? ఏ ఓకే నువ్వు వరకు మమ్మీ స్టోరీ చెప్పు. అయితే ఆ రాజు రోజు
వాళ్ళ ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి మారు వేషంలో వెళ్ళేవాడు. అంటే అంటే రాజులా కాకుండా రోజుకొక వేషం వేసుకొని వెళ్ళేవాడు. ఒక్కోసారి అమ్మాయిల చీర కూడా కట్టుకొని వెళ్ళేవాడు. ఛీ రాజుని చీ అంటారు ఎవరన్నా? నీకెందుకు? నువ్వేమన్నా రాజువా? ఇలా గొడవ పడితే నేను చెప్పను. చెప్పు మమ్మీ. అయితే అలా వెళ్ళేవాడు రోజు. ఉమ్, ఒక రోజు ఏం జరిగిందంటే రాజుకి చాలా ఆకలి వేసింది. ఆ అప్పుడు ఒక ముసలి ఆవిడింటికి వెళ్ళాడు. ఉమ్, రాత్రి అయింది. వాళ్ళు అప్పటికే అన్నం తినేసి గిన్నెలన్నీ కడుక్కొని పెట్టేసుకున్నారు. అన్నమే లేదు అసలు. అయ్యో, ఇప్పుడు మన ఇంటికి వస్తే చపాతీ పెట్టేవాళ్ళం. డాడీ తినలేదు కదా, చపాతీ ఆమ్లెట్ మిగిలిపోయింది. ఇప్పుడు అసలు రాజులు ఎక్కడున్నారే మెంటల్? ఉంటే అని చెప్పిన నేను. మమ్మీ, నాకు మళ్ళీ ఒక ఆమ్లెట్ తినబుద్ధి అవుతుంది. ఇది స్లీపింగ్ టైం అను, మళ్ళీ లేచి తింటారు ఎవరైనా. రేపు ప్రొద్దున వేసిస్తాను. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆకలి వేస్తుంది అని అడిగాడు రాజు. పాపం మా ముసలావిడకి ఏం తోచలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, గుడ్. ఫస్ట్ డేనే బాగా చేస్తున్నావు. కీప్ ఇట్ అప్. నువ్వు నిహారికవే కదా? అవును సార్. ఎందుకు అలా అడుగుతున్నారు? ఆర్నమెంట్స్ అన్ని తీసేసావా? మెడలో చైన్, బ్యాంగిల్స్ ఇవన్నీ? తీసేసాను సార్. గుడ్. నౌ యు ఆర్ లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఇన్ఫాక్ట్ నాకు గాజుల శబ్దం, కాలి పట్టీల శబ్దం అంటేనే ఇష్టం. కానీ ఇది ఆఫీస్ కదా, ఇక్కడ సింపుల్ గానే ఉండాలి. ఎనీ డౌట్? ఒకసారి ఇది చూడండి సార్. ఈ రిపోర్ట్ ఎలా చేయాలో చెప్పండి సార్. షూర్. ఇది చూడు, ఇది ఉంది కదా, ఇంతే. దాట్స్ ఇట్. ఇలా చేస్తే సరిపోతుంది. సార్ పర్ఫ్యూమ్ ఎంత బాగుంది. ఓకే. హలో మేడం. హలో నిహారిక గారు, ఏమైందండి? సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే. చాలా లేట్ అయింది. లీవ్. సడన్ గా నిద్రలోకి వెళ్ళిపోయాను. చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు. వెళ్ళండి, మీకోసం మీ వారు ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం ఏం ఆర్డర్ పెట్టినావు అయ్యా? రైస్ కుక్కరే. రైస్ కుక్కర్ వచ్చింది అయ్యాలా? వచ్చింది. పూజ చేసి దేవుని గుట్లో పెట్టినా. పూజ చేసి దేవుని గుట్లో పెట్టడేందుకే? అన్నం వండకపోయినావు. ఇవాళ వండితే అయిపోవు కదా, మంచి రోజే కదా. నేను కదే అనుకుంటానా, మంచి రోజు కదా, మరి అలా వండిన అన్నమే పెట్టన్నా, వండనన్నం పెట్టన్నా అని. ఆ వండనన్నమేంది? బియ్యం నీళ్లు పోతే ఉడికి అన్నం అవుతుంది కదా. ఏంటయ్యా గిది? అగో, ఇది గమ్మతున్నదే. నేను కొన్న కుక్కర్ గిసంటిదే, గిట్లనే ఉంటదే, గీ బొమ్మ లెక్కనే. నువ్వు కొన్నది ఈ బొమ్మనే మరి. బొమ్మ వచ్చిందా? బొమ్మనే వచ్చింది. బొమ్మ ఆర్డర్ పెడితే బొమ్మనే వస్తుంది. రైస్ కుక్కర్ అనే ఉంది కదా దాని మీద. రైస్ కుక్కర్ అనే ఉన్నది. అన్నం వండుకుందాం రా మొగుడా, రైస్ కుక్కర్ పట్టుకరా అంటే ఆటలు ఆడుకునేది తెచ్చిండు నా మొగుడు. ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? అంటే ఇప్పుడు ఇంట్లో అన్నం అంటదా అని అండొచ్చు. బొమ్మ కుక్కర్లా అన్నం వండుకొని ఆటలాడుకుందాం. అందులో చూస్తే పెద్ద కనబడ్డది, గమ్మతి కనబడుతుందని పెట్టిన. వచ్చేసరికి చిన్నగా అయింది. ఆన్లైన్ లో చూసి రైస్ కుక్కర్ ఆర్డర్ పెట్టుడు కూడా రాదు నీకు. నేనే పెట్టుకుంటు కదా. ఇదా నువ్వు పెట్టింది బొమ్మ తుపాకీ. నీ తుపాకీ నోట్లే. అట్లా కాదే. ఏందట్లా కాదు? ఎన్ని రోజుల సంది ఎత్తాను రైస్ కుక్కర్ అని. పెట్టక పెట్టిండు ఈ బొమ్మ రైస్ కుక్కర్ పెట్టిండు. ఆటోలు అవుతానయా? ఆటో పాల్గొంటాను. ఇంతసేపు అయిందా అండి? ఎంతసేపు అయినా, ఎంత స్ట్రెస్ ఉన్నా నీ మొహాన్ని చూస్తే చాలే, ప్రశాంతంగా అయిపోతుంది మనసు. పిల్లలు మీకోసం చూసి పడుకున్నారు. అయ్యో, వాళ్ళకి ఐస్ క్రీమ్స్ తేవడం మర్చిపోయానే. ఎందుకండి? నేను ఫోన్ చేసి చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడు లేవుగానే అడుగుతారు. రేపు అందరం బయటికి వెళ్ళి తినేసి వద్దాం, సరేనా? తిన్నారా ఏమైనా? ఏదో కొంచెం తిన్నాం. నువ్వు తిన్నావా లేదా? తిన్నానండి, పిల్లలతో పాటే తినేసాను. అప్పుడే చెప్పారు కదా ఫోన్ చేసినప్పుడు. ఎక్కడికి?
పిల్లల్ని చూసేసి వస్తాను. ముందు స్నానం చేయండి, చేశాక చూద్దరు గాని. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎంతసేపు? నువ్వు పడుకో, నేను వస్తున్నాను. ఇంటికి వచ్చాక వాళ్ళని చూడండి పడుకోనే పడుకోడు. ఐస్ క్రీమ్ మాత్రం మర్చిపోతాడు. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు, రోజు మర్చిపోతున్నాడు. మళ్ళీ రేపు ఏదో ఒక సాకు చెప్తాడు. ఇది రొటీన్ అయిపోయింది. వాళ్ళేమో నేనే తేవద్దంటున్నాను అనుకుంటున్నారు. పిల్లలు హోంవర్క్స్ చేశారా? చేశారు, చేపించాను. ఉమ్, వర్క్ కొంచెం తొందరగా చేసుకోవచ్చు కదండి. ఎంత లేట్ అవుతుంది రోజు. ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఈ టైంలో ఎవరబ్బా? ఎవరండి? ఆఫీస్ నుంచి. అబ్బా, ఇప్పుడు కూడా వదలరా? స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఏమయ్యేది? నిహారిక అంటే కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి కదా, ఈ టైంలో ఎందుకు చేస్తుంది? హలో, ఇక్కడ మాట్లాడొచ్చు కదా, బయటికి వెళ్ళడం దేనికి? పెళ్ళయ్యి 6 ఏళ్ళు అవుతుంది. అయినా కూడా రాఘవ్కి నా మీద కొంచెం కూడా ప్రేమ తగ్గలేదు. నేను కూడా రాఘవ్కి ఏ లోటు చేయను. నా ప్రేమనంతా పంచి పెడతాను. హలో. హలో, సారీ సార్, పడుకున్నారా? ఏమైంది? ఫోన్ చేసావు, హలో హలో అంటే మాట్లాడమేంటి? అంటే మీరు పడుకున్నారేమోనని పక్కన పెట్టేశాను. మీరు కాల్ లిఫ్ట్ చేశారని ఇప్పుడే చూశాను సార్. సారీ. నీకు సారీ చెప్పడం బాగా అలవాటున్నట్టుంది. అది కాదు సార్. ఎందుకు కాల్ చేసావు? ఏం లేదు సార్, రేపు ఆఫీస్ కి కొంచెం త్వరగా వస్తారా? దేనికి? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. విల్ ట్రై. ఓకే సార్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి పిల్ల ఈ టైంలో కాల్ చేస్తోంది? అసలే ఇంటికి లేట్గా వెళ్ళింది, కొత్తగా పెళ్ళైంది అంటోంది. వాళ్ళ ఆయన వెయిట్ చేయడా? అతనికి నైట్ డ్యూటీ ఏమో. మీరు మా కాలేజ్కి ప్లేస్మెంట్స్ అప్పుడు వచ్చారు. నాకు మీరు ఎంత బాగా గుర్తున్నారో. నాకే కాదు, మా కాలేజ్లో వాళ్ళందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ మీరు ఇప్పటికీ గుర్తున్నారు. ఇంత రాత్రిపూట ఎవరు మెసేజ్ చేస్తున్నారండి? అందరూ ఒకటే మాట, సార్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారని. ఏమండి, నిజంగా మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు సార్. మా కాలేజ్ లో అందరూ అన్నారు. నేను ఈ రోజు రియల్ గా చూశాను. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు సార్. ఎవరితో మెసేజ్ చేస్తున్నాడు? తనలో తానే నవ్వుకుంటున్నాడు. నేను పిలిచినా వినిపించట్లేదు. బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆఫీస్ కి రావాలా అని అనిపిస్తోంది. ఎంత బాగా క్లియర్ చేస్తున్నారు సార్ మీ డౌట్స్. ఎంతవరకు నాకెప్పుడు అలా ఎవరు చెప్పలేదు. మీరు ఎక్సలెంట్ అంతే. గుడ్ నైట్. సారీ సార్, గుడ్ నైట్. మళ్ళీ సారీ. సారీ, గుడ్ నైట్. వీళ్ళ కాలేజ్కి అసలు నేను ఎప్పుడు వెళ్ళానో ఏంటో, హ్యాండ్సమ్ అంటోంది, ఏంటేంటో అంటోంది. ఇటువైపే వస్తున్నాడు. పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తాను. ఏంటి, వచ్చేసాడా? మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడా? అసలు స్పర్శ తెలియట్లేదు. పక్కనే ఉన్నాడా? వచ్చి పడుకున్నాడు కూడానా? ఏమైంది ఈరోజు? కనీసం మీద చేయి కూడా వేయట్లేదు. సీరియస్ మ్యాటర్ అయితే కాదు. ఫోన్ చూస్తే ఇప్పటిదాకా నవ్వుతూనే ఉన్నాడు. సంతోషంలో వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంటాడు అనుకున్నాను. ఎందుకు ఇలా దూరంగా పడుకున్నాడు? ఏమైంది? ఎంత దూరంగా ఎప్పుడు పడుకోడే? ఏం జరిగింది అసలు? ఫోన్ ఎవరు చేశారు? ఈ టైంలో కాల్ చేయాల్సిన అవసరం ఏంటి? 12:30 దగ్గర 1 అవుతుంది. ఏంటో ఏమో. ఇదండి మరి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి. చూసారు కదా, ఇంట్లో ఈమె, ఆఫీస్ లో ఆమె. పార్ట్ 1 ఎలా ఉందో. ఇప్పుడు మరి ఏం జరగబోతోంది? రాఘవ్ మనసు వేరే అమ్మాయి మీదకి వెళ్తుందా, లేకపోతే సంధ్యని అనవసరంగా ఊహించుకుంటుందా? నిహారిక
ఆ టైంలో మెసేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇదంతా తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye bye. See you next video.